హలో ఫ్రెండ్స్, కాలం మనం ప్రతిరోజు అనుభవించే విషయం. కానీ నిజంగా కాలం అంటే ఏమిటి? అది ఎక్కడి నుండి వస్తుంది? అది మారుతుందా? ఈరోజు మనం కాలాన్ని కొలిచే గడియారాలను కాదు, కాలాన్నే వంచే విశ్వరహస్యాలను అన్వేషిద్దాం. మనకు కాలం ఒక నది లాంటిది. ఒక దిశలో మాత్రమే ప్రవహిస్తుంది. కానీ విశ్వంలో కాలం అంత సింపుల్ కాదు. అది స్పేస్తో కలిసిన ఒక కొలత. ఐన్స్టీన్ చెప్పిన మాట ఒకటి: కాలం అందరికీ ఒకేలా ఉండదు. వేగం పెరిగితే కాలం నెమ్మదిస్తుంది. గురుత్వం కూడా కాలాన్ని ప్రభావితం చేస్తుంది. బ్లాక్ హోల్ దగ్గర కాలం దాదాపు ఆగిపోతుంది. భూమి మీద మన గడియారం ఉపగ్రహాల గడియారాల కంటే నెమ్మదిగా నడుస్తుంది. భవిష్యత్తుకు ప్రయాణం సైన్స్ ప్రకారం సాధ్యం. గతానికి ప్రయాణం ఇంకా ప్రశ్నార్థకం. మన విశ్వం ఒకటేనా, లేదా ఇంకెన్నో విశ్వాలున్నాయా? మల్టీవర్స్ సిద్ధాంతం ఇదే ప్రశ్న వేస్తుంది. కాలం బిగ్ బ్యాంగ్తో మొదలైందా, లేదా దానికి ముందు కూడా ఏదైనా ఉందా? కాలం ఒకరోజు ఆగిపోతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా, కాలాన్ని అర్థం చేసుకోవడం అంటే మన ఉనికిని అర్థం చేసుకోవడమే. భవిష్యత్తులో మనం కాలాన్ని నియంత్రించగలమా? ఈ ప్రశ్నే మన ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తుంది. కాలం ఒక శత్రువు కాదు, అది ఒక రహస్య గురువు. దాన్ని అర్థం చేసుకున్న రోజు మనిషి తన పరిమితులను దాటినట్టే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏలియన్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.